తెలంగాణ సర్కార్ మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త బార్లకు అనుమతించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కొత్త బార్లకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 41 కొత్త బార్లకు అనుమతి లభించనుంది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలో 25 కొత్త బార్ అండ్ రెస్టారెంట్స్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. ఇక ఎమ్మెల్సీ లోకల్ ఎలక్షన్ తర్వాత జీహెచ్ఎంసీలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జీహెచ్ఎంసీలో 16 కొత్త బార్ అండ్ రెస్టారెంట్స్ కు అనుమతి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ సర్కార్ మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త బార్లకు అనుమతించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కొత్త బార్లకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 41 కొత్త బార్లకు అనుమతి లభించనుంది. మినహా రాష్ట్రంలో 25 కొత్త బార్ అండ్ రెస్టారెంట్స్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. ఎమ్మెల్సీ లోకల్ ఎలక్షన్ తర్వాత జీహెచ్ఎంసీలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక జీహెచ్ఎంసీలో 16 కొత్త బార్ అండ్ రెస్టారెంట్స్ అనుమతి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ సర్కార్ మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త బార్లకు అనుమతించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కొత్త బార్లకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 41 కొత్త బార్లకు అనుమతి లభించనుంది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలో 25 కొత్త బార్ అండ్ రెస్టారెంట్స్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. ఎమ్మెల్సీ లోకల్ ఎలక్షన్ తర్వాత జీహెచ్ఎంసీలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జీహెచ్ఎంసీలో 16 కొత్త బార్ అండ్ రెస్టారెంట్స్ కు అనుమతి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ సర్కార్ మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త బార్లకు అనుమతించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కొత్త బార్లకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 41 కొత్త బార్లకు అనుమతి లభించనుంది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలో 25 కొత్త బార్ అండ్ రెస్టారెంట్స్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. ఎమ్మెల్సీ లోకల్ ఎలక్షన్స్ తర్వాత జీహెచ్ఎంసీలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక జీహెచ్ఎంసీలో 16 కొత్త బార్ అండ్ రెస్టారెంట్స్ కు అనుమతి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, కొద్ది నెలల కిందట చర్చ కూడా జరిగింది. రాష్ట్రంలో కొత్త ఎలైట్ బార్లు అంటే సిమిలర్ గా ప్రస్తుతం ఏవైతే టానిక్ అనేవి లిక్కర్ మార్ట్లు ఏవైతే ఎగ్జిస్టెడ్ ఉన్నాయో వాటన్నిటి తరహాలో కూడా ఫారెన్ లిక్కర్ ఎక్కడైతే లభ్యమవుతుందో ఆ లిక్కర్ మార్ట్ లో సో సిమిలర్ గా ఎలైడ్ బార్లని కూడా ప్రభుత్వం అనుమతిస్తుంది అంటూ కూడా గతంలో గడిచిన కొద్ది రోజులుగా విస్తృతంగా చర్చ జరిగింది. సో దీనిపైన ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా దాన్ని ఖండించారు. రాష్ట్రంలో ఎలాంటి ఎలైడ్ బార్లు అనేటివి కొత్తగా రావట్లేదని కూడా తెలిపారు. కానీ కొత్తగా రాష్ట్రంలో కొత్త బార్లకి రేపు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. మొత్తము 41 కొత్త బార్లకి కూడా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలో మొత్తం 25
కొత్త బార్ అండ్ రెస్టారెంట్లకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతుందంటూ కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. జిహెచ్ఎంసీలో 16 బార్ అండ్ రెస్టారెంట్స్ కి కూడా అనుమతి ఇవ్వబోతుంది. అలాగే ఎమ్మెల్సీ లోకల్ ఎలక్షన్ తర్వాత జిహెచ్ఎంసీలో కూడా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ మినహా మిగతా ప్రాంతాల్లో 25 బార్లకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఒక్కో బార్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సుమారు ₹1,00,000 ఫీజు ప్రభుత్వం అనేది నియమించబడుతుంది. అయితే ఈ ₹1,00,000 ఏదైతే ఉంటుందో ఇది తిరిగి మళ్ళీ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇవ్వదు. అలాగే ఒక్కో బార్ కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లక్కీ డ్రా కూడా నిర్వహిస్తారు. ఏప్రిల్ 26 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు తీసుకుంటారు. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా 1171 బార్లు ఉన్నాయి. వైన్స్ లో అయితే 2620 వైన్ షాప్ లో ఉన్నాయి. సో అయితే ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది అంటే ప్రతి చోట కూడా అంటే లిక్కర్ కన్జంప్షన్ అనేది గ్రాడ్యువల్ గా గడిచిన 4-5 సంవత్సరాల నుండి విపరీతంగా అయిపోయింది. ఎస్పెషల్లీ సదరన్ స్టేట్స్ తో పాటు ఇండియాలో కూడా ప్రత్యేకంగా ఢిల్లీలో చూసుకుంటే ఉమెన్ కోసం ప్రత్యేకంగా ఒక లిక్కర్ మార్ట్ కూడా ఓపెన్ చేశారు, ప్రత్యేకంగా మహిళల గురించి. దీంతో పాటు కొన్ని చోట్ల దేశంలో ఇది లిక్కర్ డెలివరీ కూడా చేస్తున్నారు. కానీ సిమిలర్ గా దేశవ్యాప్తంగాతో పాటు సదరన్ స్టేట్స్ లో కూడా లిక్కర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ పెరిగింది. ఇంకా తెలంగాణలో కూడా ఇటీవల కాలంలో పరిపాటైపోయింది. కల్చర్ మంచైనా చెడైనా కూడా, బర్త్డేస్ అయినా ఫంక్షన్స్ అయినా ఏదైనా కూడా, కానీ అయినప్పటికీ ఆ లిక్కర్ కన్జంప్షన్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడున్న బార్లలో చాలా కొంతమంది బార్ ఓనర్లు అయితే వాపోతున్నారు. ఎందుకంటే మెయింటెనెన్స్ తో పాటు ఈ జిఎస్టీ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా కొన్ని నష్టాల్లో ఉన్నప్పటికీ కొత్త బార్లు యజమానులు కూడా కొంతమంది వాపోతున్నారు. కొత్త బార్లు ఎందుకని కూడా బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ కూడా వాపోతున్నారు. 2017లో ఆగిపోయిన టెండర్లనే ఇప్పుడు మళ్ళగా కొత్తగా పిలుస్తున్నామంటూ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలిపింది. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు కొత్తగా వైన్స్ పెరగడం వలన లిక్కర్ సేల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయా లేకపోతే సిమిలర్ గా తక్కువగా ఉంటాయి అనేది కూడా చూడాలి. కాకపోతే లిక్కర్ కన్జంప్షన్ ఇప్పటికే ప్రభుత్వం కొన్ని మద్యం రకాల మీద రేట్లు పెంచినటువంటి పరిస్థితి, అలాగే ఇప్పుడు బార్ల సంఖ్యను కూడా పెంచుతుంది. త్వరలో కొత్త మద్యం కూడా వస్తుందని అసెంబ్లీలోనే నాయకులు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఏంటి? పూర్తిగా ఆదాయాన్ని పెంచుకోవడానికి మద్యం మీద ఆధారపడుతుంది అనుకోవాలా ప్రభుత్వం? పూర్తిగా మద్యం పైన చెప్పుకోకూడదు, కానీ వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి అని కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు శివ. ఎందుకంటే ఇటీవల బీర్ల పైన ₹30 రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. పెంచిన ఇమీడియట్ గా నెక్స్ట్ డే ఇమీడియట్ ఎఫెక్ట్ తోని కూడా ₹30 ఎక్కువగా పెంచారు. కానీ లిక్యర్ లో, బియర్ లో పెంచారు, కానీ ఆల్కహాల్ లో విస్కీ గానీ అలాగే బ్రాండీ, వోడ్కా అట్లాంటి వాటిలలో అయితే ప్రభుత్వం రేట్లు పెంచలేదు. కేవలం బీర్ల పైనే రేట్లు ఎక్కువగా పెంచింది. ఎందుకంటే సమ్మర్ లో అందరికీ కూడా తెలుసు, ఎస్పెషల్లీ యూత్ తో పాటు అలాగే డైలీ వారి లేబర్ గానీ నిరంతరం శ్రమపడే కార్మికులు వీళ్ళందరూ కూడా ఎండాకాలం చల్లగా ఉంటుందని బీరే ప్రిఫర్ చేస్తారు. సో బీర్ పైన ప్రభుత్వము ₹30 పెంచింది. కానీ మిగతా వాటిపైన అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే ఎలాంటి పెంపులు అలాంటివి అయితే ఏవి చార్జెస్ అయితే పెంచలేదు. కానీ కొత్త బార్లకు మాత్రము అనుమతికి మాత్రము నోటిఫికేషన్ ప్రభుత్వం అయితే జారీ చేయనుంది శివ.